నేను చేసి ఉండాల్సింది, కానీ నేను అవన్నీ చేయలేదు. ఇక ఈ విషయం ఈ రోజు నాకు ఎంత బాధను కలిగిస్తుందో గంగా, అది నువ్వు అర్థం చేసుకోలేవు. ఒక తల్లే కాదు, ఒక తండ్రి కూడా తన బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? గంగా, కృష్ణ నా కూతురు, తన మీద నాకు కూడా హక్కుంది. నాకు తెలుసు నా వల్ల తప్పు జరిగిందని, కానీ ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. అన్ని గాయాలను మాన్పించేస్తాను. నేను నిజం చెప్తున్నాను. ఈ రోజు వరకు నువ్వు భరిస్తూ వచ్చిన అన్ని బాధలు నేను దూరం చేస్తాను. మనిద్దరం కలిసి లేకుండా గడిపిన అన్ని క్షణాలను, అన్ని రాత్రులను నేను దూరం చేస్తాను. మనిద్దరం దూరంగా ఉండి గడిపిన ఒక్కో రోజు నేను దూరం చేస్తాను. ఒక్కో క్షణం, ఒక్కో నిమిషం నేను నిన్ను వదిలి వెళ్ళిన దగ్గర నుండి నువ్వు ఒంటరిగా ఇన్నేళ్లు గడిపావు కదా, అవన్నీ ఈ రోజు నన్ను లెక్కలు అడుగుతున్నాయి. గంగా, నేను వాటన్నిటికీ లెక్క చెప్తాను. నువ్వే చూడు, అన్ని కంప్లైంట్స్ ని దూరం చేస్తాను నేను. నువ్వే చూడు, అన్ని కంప్లైంట్స్ ని దూరం చేస్తాను నేను. ఇదేమి దుకాణంలో ఉండే లెక్కల పుస్తకం కాదు సాగర్. నువ్వు అప్పు తీర్చేసి అకౌంట్స్ క్లోజ్ చేయడానికి నా బాధకి కేవలం బాధే దొరుకుతుంది. నీకేమనిపించింది? కేవలం నువ్వు మాత్రమే బాధను అనిపించావనా? నేనేమీ బాధపడలేదనా? గంగా, నువ్వు ఒంటరిగా ఉంటే అక్కడ నేను కూడా ఒంటరిగానే ఉన్నాను. ఈ కంప్లైంట్ నాకు కూడా ఉంది నీ మీద. నాకు అసలేమీ గుర్తులేదని చెప్పినప్పుడు నువ్వు నాకు గుర్తు చేయడానికి ప్రయత్నించి ఉండాల్సింది కదా, కానీ లేదు. నేను దీని గురించి ప్రశ్నించినప్పుడు నువ్వు చెప్పుండాల్సింది. నువ్వు పూర్తి అధికారంతో చెప్పుండాల్సింది సాగర్, అది నువ్వే, ఇంకెవరు కాదని. కానీ నువ్వు మొహం చాటేసి వెళ్ళిపోయావు. DNA టెస్ట్ గురించి కూడా మాట్లాడలేదు నువ్వు. గంగా, నేను నీ మీద నమ్మకం ఉంచలేదు, ఒప్పుకుంటాను. కానీ నువ్వు కూడా నాకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయలేదు. ఇది కూడా నిజమే కదా? చెప్పు చెప్పు, అవునా కదా? చెప్పు. వదులు సాగర్. చెప్పు గంగా. నీకే చెప్పేది, వదులు. నేను వదలను. నీకే చెప్తున్నాను సాగర్, నన్ను ముట్టుకోవద్దు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నీ దగ్గరికి రావడానికి తప్పిస్తున్నానా? నేను నీకోసం వచ్చానని నీకు అనిపిస్తుందా? లేదు గంగా, నేను కృష్ణ కోసం వచ్చాను. గంగా, నీకు దూరంగా ఉండటం నాకు అలవాటైపోయింది. ఈ రోజు నేను కృష్ణని తీసుకెళ్తాను. నన్ను నువ్వు ఆపలేవు. అందుకని మీ అమ్మగారు ఇప్పుడు ఒక కొత్త ఆట ఆడాలని అనుకుంటోంది. తను నీ నుండి నీ కృష్ణుని దూరం చేయాలనుకుంటోంది గంగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.